మోకాలు అరగకుండా ఉండడం అంటే న్యాచురల్గా మోకాలను హెల్దీగా అంటే ఫస్ట్ థింగ్ ప్రివెంట్ ఇంజురీస్, మోకాలకి ఎటువంటి దెబ్బలు తగలకుండా, ఫ్రాక్చర్స్ రాకుండా, తర్వాత స్పోర్ట్స్ ఇంజురీస్ అవ్వకుండా చూసుకోవాలి. అలా అని స్పోర్ట్స్ ఆడొద్దని చెప్పడం లేదు. స్పోర్ట్స్ ఆడే ముందు దానికి తగిన విధంగా వార్మప్ చేయడము, కండరాల బలం పెంచుకొని పటుత్వం పెంచుకున్న తర్వాత తగిన ఆటలు ఆడడము చేయాలి. తర్వాత రొటీన్ లైఫ్ స్టైల్లో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి ఉద్యోగాలు ఎక్కువగా ఉంటున్నాయి, డెస్క్ జాబ్స్ ఎక్కువ, అంటే కూర్చొని పని చేయడం. 8 నుంచి 10 గంటలు పని చేస్తారు. దాని తర్వాత ఆ 10 గంటలు పని చేయడం, కూర్చొని పని చేయడం, శరీరం తనంతట తాను వీక్ అయిపోతుంది. కండరాల్లో బలం ఏమి ఉండదు, ఎక్సర్సైజ్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, మోకాలు ఆ ఫ్రిక్షన్ పెరుగుతుంది కీళ్ళలో. ఇప్పుడు కండరాలు దాని చుట్టూ ఉన్న లిగమెంట్స్, ఆ ఎముక బలంగా ఉన్నప్పుడు కీళ్ళలో ఫ్రిక్షన్ ఉండదు, అరుగుదల తక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ ఎక్సర్సైజ్ చేయడం, వ్యాయామం చేయడము, అంటే అండర్ ద గైడెన్స్, గ్రాడ్యువల్ వే, సడన్గా వెళ్ళి ఏదో చేసేయడం వల్ల ఇంజురీస్ అవుతాయి. దాన్ని తెలుసుకొని ఏ విధంగా చేయాలని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని దానికి తగిన విధంగా ఎక్సర్సైజ్ చేయడం వలన ఖచ్చితంగా మోకాలు అరుగుదల కాకుండా దాన్ని కాపాడుకోవచ్చు. తర్వాత కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిసీజెస్ ఉంటాయి, దానివల్ల కూడా కీలరిగిపోతుంది. సో మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అది ఆ రోగం ఏమైతే నొప్పి వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి ఏదైతే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఏది కారణం, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. గౌటీ ఆర్థరైటిస్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, వైరల్ ఇన్ఫెక్షన్స్ అని రకరకాలుగా ఉంటాయి. అది ఏదో తెలుసుకొని దానికి తగిన విధంగా త్వరగా ఎర్లీ స్టేజ్లోనే మనం చికిత్స తీసుకుంటే దానివల్ల కూడా వచ్చే అరుగుదలను మనం ఆపొచ్చు.